నెల్లూరు జిల్లా కావలి ఎమ్మెల్యే దగ్గుమాటి వెంకటకృష్ణారెడ్డి వెంగళరావు నగర్ రోడ్డుకు ఇరువైపులా మున్సిపాలిటీ ఆధ్వర్యంలో దుకాణాల సముదాయాల నిర్మాణాలు చేపట్టారు. కావలి పట్టణాన్ని అమృత్ పథకంలో చేర్చేందుకు గత టీడీపీ ప్రభుత్వంలో కృషి చేశామన్నారు. వైసీపీ హయాంలో అమృత్ పథకం నిధులను మాజీ ఎమ్మెల్యే దుర్వినియోగం చేశారని ఎమ్మెల్యే వెంకటకృష్ణారెడ్డి ఆరోపించారు. అమృత నిధులను మర్చిపోయినందుకే పాత్రికేయులను అడ్డుపెట్టి పైలాన్ కూల్చివేశారని కృష్ణారెడ్డి అన్నారు. అమృత్ పథకం అవినీతిని త్వరలో బహిర్గతం చేస్తామన్నారు. నిధుల దుర్వినియోగంపై ప్రతాప్ కుమార్ రెడ్డి చర్చకు రావాలని సవాల్ విసిరారు. లోకేష్ బాబు గారి చేతుల మీదుగా నెల్లూరు జిల్లా వాస్తవ్యుడు పేదంటి బిడ్డ అంచెలంచెల ఎదిగి రాష్ట్ర దేశ ఉప ప్రధాన తరుణంలో కూడా కావాలని మర్చిపోకుండా కావలికి 57 కోట్ల రూపాయల అమృత పథకాన్ని శాంక్షన్ చేస్తే కావలి మున్సిపాలిటీ 28 కోట్లు అప్పు చేసింది. దానికోసం 28 కోట్లు కావలి మున్సిపాలిటీ అప్పు. సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ గవర్నమెంట్ 58 కోట్లు ఇచ్చింది. కలిపితే 57 కోట్లు 56 కోట్ల చిల్లర వచ్చింది. దానికి ఇందాక చెప్పినట్టు 40 లక్షలు కడుతున్న ప్రతి నెల వడ్డీ, కానీ ఒక్కింటికి నీళ్ళు రాల. ఆ స్తూపాన్ని కూల్చడానికి కారణం, ఈ స్తూపం కనిపిస్తే ఈ నిధులు ఏమైపోతాయో ఏమైనాయని ప్రజలు అనుకుంటారని, దీన్ని ఎవరికి గుర్తు రాకుండా చేయాలంటే నా ముందరలో కూర్చున్నటువంటి మిత్రులు ప్రెస్ వారి పేరు చెప్పి దుర్మార్గంగా దాన్ని పైలాన్ని పగలగొట్టి పైలాన్ని రూపం మాట్లారు. ఆ 57 కోట్ల దుర్వినియోగం చేసి దాన్ని రూపం మాట్లారు. దానికి ఎవరు